ఈ నెల సెప్టెంబర్ 14, 15 తేదీలలో జిల్లాలో జరగనున్న మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో మహిళా సాధికారితపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో కలిసికట్టుగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి నోడల్ అధికారులకు, లైజన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 14, 15వ తేదీలలో తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో మహిళా సాధికారతపై పార్లమెంట్ మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు మన రాష్ట్రం, మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారని, రాహుల్ కన్వెన్షన్ హాల్లో సిట్టింగ్, స్టేజ్ ఏర్పాట్లు క్రమ పద్ధతిగా ఉండేలా లోక్సభ సెక్రటరీ టీం ద్వారా పకడ్బందీగా నిర్వహించేలా ఆదేశించామని తెలిపారు. చంద్రగిరి కోట వద్ద అతిథులకు ఆతిథ్యం ఇస్తామని, ఇప్పటికే కొంతమంది అతిథులు వచ్చారని, రేపు ఉదయానికి అందరూ రాబోతున్నారని, నోడల్ అధికారులను నియమించడమే కాకుండా ప్రతి రాష్ట్రానికి సూపర్వైజింగ్ నోడల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. అతిథులు వచ్చినప్పటి నుండి తిరిగి వెళ్లేంత వరకు విధులు తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ నెల 14వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారని, సంబంధించిన శాఖ అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ సదస్సుకు రాష్ట్ర గవర్నర్, లోక్సభ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, వివిధ ప్రముఖులు రానున్నారని తెలిపారు. లైజన్ అధికారులు ఎయిర్పోర్ట్ నుండి అతిథులను స్వాగతించి వారు బస ఉండు చోటు వరకు జాగ్రత్తగా చేరుకునేలా అనుసరించాలని తెలిపారు. పోలీసు శాఖ నుండి బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవాలని తెలిపారు. అతిథులకు తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనాల ఏర్పాట్లను సంబంధిత అధికారులు చూసుకోవాలని తెలిపారు. రాహుల్ కన్వెన్షన్ హాల్ వద్ద వైద్య అధికారులను ఏర్పాటు చేయాలని తెలిపారు. హోటల్ వద్ద అంబులెన్స్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి విధులు నిర్వర్తించాలని తెలిపారు. తిరుపతి జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి, రోజ్మ్యాన్, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.